నమస్తే మేడం. నమస్తే అమ్మ. మేడం స్టూడెంట్స్ దినచర్య అంటే రోజువారీలో ఎలా ఉంటే మంచిది? వాళ్ళు సక్సెస్ బాట వైపు వెళ్ళాలి అంటే ఎలా ఉంటే మంచిదంటారు? వాళ్ళ డైలీ లైఫ్‌ని ఎలా బిల్డప్ చేసుకోవాలి? యెస్. ఒక మనిషి సక్సెస్ బాటలో వెళ్ళాలి అంటే మన డే రొటీన్‌ని ఎలా ప్లాన్ చేసుకుంటున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. బట్ ఆ డే ప్లాన్ అనేది అకార్డింగ్ టు ద పర్సన్ బట్టి ఉంటుంది. స్టూడెంట్‌కి ఒకలాగా ఉంటుంది. లైక్ బిజినెస్ చేసే వాళ్ళకి ఒకలాగా ఉంటుంది. వర్కింగ్ వుమెన్‌కి, మెన్‌కి సో వాళ్ళ పరంగా డిఫరెంట్‌గా ఉంటుంది. మనం ఇప్పుడు స్టూడెంట్స్ గురించి మాట్లాడుకుందాం. వాళ్ళ డే ప్లాన్ ఎలా అంటే ఒక్కొక్కళ్ళకి 5:00 లేవడం అలవాటు. ఒక్కొక్కళ్ళకి 6:00. సో అలాగా వాళ్ళ టైం అనేది వాళ్ళు ఎప్పుడు ఎలా ఉండాలి అంటే ఒక ప్రైమ్ టైమ్ అని ఉంటుంది. ప్రతి మనిషికి ఒక ప్రైమ్ టైమ్ ఉంటుంది. ఆ టైంలో వాళ్ళు చదివితే వాళ్ళకి బాగా కాన్సంట్రేషన్ లెవెల్ అనేది ఇంప్రూవ్ అవుతాయి. సో ఆ స్టూడెంట్స్ ఎప్పుడు చదవాలి అంటే వాళ్ళు ఎప్పుడు చదివితే కాన్సంట్రేషన్ అనేది వస్తుంది, వాళ్ళ సబ్జెక్టు ఎంత రీచ్ అవుతుంది, ఎంత సబ్ కాన్షియస్ మైండ్లోకి వెళ్తుంది అనేది స్టూడెంట్ని బట్టి ఉంటుంది. బట్ మనం స్టార్టింగ్ నుంచి వాళ్ళకి ఒక మంచి గుడ్ హ్యాబిట్స్ నేర్పించాలి అనుకుంటే వాళ్ళు ఏం చేయాలంటే ఎర్లీగా లేవాలి. మనందరికీ తెలుసు కదా, బ్రహ్మ ముహూర్తం 3:30 నుంచి స్టార్ట్ అవుతుంది అని. సో అంత ఎర్లీగా లేవలేరు, కానీ ఎర్లీగా మనం లేపడం మన పిల్లల్ని అది చాలా ఇంపార్టెంట్. సో ఫస్ట్ ఏంటంటే లేచిన తర్వాత స్పిరిచువల్ టైం. సో అందరికి స్పిరిచువల్ టైం అంటే ఎలా ఉండాలి, ఎలా ఏం చేయాలి అనేది తెలియకపోవచ్చు చిన్న పిల్లలకి. బట్ స్పిరిచువల్ టైంలో ఏం చేయాలంటే వాళ్ళకి నచ్చిన గాడ్ అంటే నచ్చిన దేవుణ్ణి వాళ్ళు మెడిటేట్ చేయాలి. అంటే ఏదైనా చాంటింగ్ కానీ, ఏదైనా ప్రేయర్ చేసుకోవడం కానీ, లేకపోతే ఒక మెడిటేషన్ వాళ్ళకి నచ్చిన దేవుణ్ణి తలుచుకుంటూ మెడిటేషన్ చేయడం కానీ, ఇలా ఫస్ట్ టైం ఏదైతే వాళ్ళు టైం ఇన్వెస్ట్ చేస్తారో అది చాలా ఇంపార్టెంట్ మన డేలో. స్పెండింగ్ కాదు, ఇన్వెస్టింగ్. స్పెండింగ్ టైం అండ్ ఇన్వెస్టింగ్ టైం అనేది 2 టైప్స్ ఉంటాయి. సో మనం జస్ట్ లైక్ దట్ అలా స్పెండ్ అయిపోతే వీ కాన్ గెట్ ఎనీథింగ్. బట్ మనం ఇన్వెస్ట్ చేసినట్టయితే విల్ గెట్ ఇట్ సంథింగ్. అంటే మనం దేవునితో అంటే మనం డివోషనల్ టైమో లేకపోతే స్పిరిచువల్ టైంలో మనం దేవుని చాంటింగ్స్ కానీ మనం ప్రేయర్ చేస్తే మనకేమొస్తుంది, మనకి రిటర్న్ పీస్ అనేది వస్తుంది. సో అక్కడ మనం ఏదో జస్ట్ నార్మల్ గా మనం కూర్చుని చాంటింగ్ చేస్తూ ఏదో ఆలోచిస్తే మనకి ఏమీ రాదు. కానీ మనం టైం అనేది ఇన్వెస్ట్ చేయాలి. సో ఇన్వెస్ట్ చేసినప్పుడు మనకి మళ్ళీ ఒక ఫ్రూట్ఫుల్ గా మనం మనకి వస్తుంది. సో అదేంటి, ఫస్ట్ థింగ్ ఈజ్ స్పిరిచువల్ టైం. ఎవరైనా ప్రతి మనిషి చేయవలసింది ఒక డేలో స్టార్టింగ్ అనేది స్పిరిచువల్ టైం. ఎందుకంటే మన డే అంతా హ్యాపీగా పీస్ఫుల్ గా ఉండాలి కాబట్టి మనం స్పిరిచువల్ టైంతో స్టార్ట్ చేయాలి. ఓకే. సో ద సెకండ్ థింగ్ ఈస్ ఫిజికల్ ఫిట్నెస్ టైం. ఓకే, మనం గాడ్ కి ప్రే చేసుకున్నాం, లేకపోతే చాంటింగ్ చేసాం, మెడిటేషన్ చేసాం. నెక్స్ట్ ఏంటి, మన హెల్త్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ కదండి. హెల్త్ లేకపోతే మనం ఏది చేయాలన్నా మన బాడీ సపోర్ట్ చేయకపోతే మనం ఏం చేయలేం. కాబట్టి మన హెల్త్ చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఫిజికల్ ఫిట్నెస్ టైం. అదే స్టూడెంట్స్ ఫిజికల్ ఫిట్నెస్ టైం ఏం చేయాలి, వాళ్ళకి ఇష్టమైన చేయాలండి. ఇప్పుడు సపోజ్ నేను డే రొటీన్ లో మీరు వాకింగే చేయాలి, రన్నింగే చేయాలి అని చెప్పాను అనుకోండి, అది ఒక్కొక్కరికి నచ్చకపోవచ్చు. వాళ్ళకి ఏది ఇష్టం, వాకింగ్ ఇష్టమా, రన్నింగ్ ఇష్టమా, జాగింగ్ ఇష్టమా, ఎక్సర్సైజ్ ఇష్టమా, ఏది ఇష్టం, సైక్లింగ్ ఇష్టమా, సో ఏదైనా సరే బట్ వాళ్ళు ఫిజికల్ ఫిట్నెస్ టైంకి అనేది టైం ఖచ్చితంగా ఇన్వెస్ట్ చేయాలి. మనం ఈ డే రొటీన్ మాట్లాడుకుంటున్నాం కదా, ఇదంతా ఇన్వెస్టింగ్ టైం. అంటే మనం ఇన్వెస్ట్ చేస్తున్నాం. ఇప్పుడు బిజినెస్ లో ఇన్వెస్ట్ చేస్తారు కదా, అంటే వాళ్ళు ఏమంటారు, ఇన్వెస్టింగ్ అంటారు. బికాస్ దే వాంట్ టు గెట్ ద ప్రాఫిట్స్ కదా. సో అలా మనం ఇన్వెస్ట్ చేస్తున్నాం కాబట్టి మనకి తిరిగి మనకు వస్తుంది. సో ఫస్ట్ స్పిరిచువల్ గా వాళ్ళు ఎంతో కొంత టైం, అది టైం అని కూడా మనం చెప్పలేము, వాళ్ళకి ఒక 5 మినిట్సా 10 మినిట్సా హాఫ్ అన్ అవరా అది ఇండివిజువల్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో నెక్స్ట్ ఫిజికల్ ఫిట్నెస్ టైం కూడా అంతే. 5 మినిట్సా 10 మినిట్సా 15 మినిట్సా, అది ఒక్కొక్కరికి స్కూల్ సపోజ్ 7:00 స్టార్ట్ అవుతుంది, ఒక్కొక్కరికి 9 స్టార్ట్ అవుతుంది. సో అకార్డింగ్ టు ద స్కూల్ టైమింగ్స్ లేకపోతే అకార్డింగ్ టు ద వర్క్ టైమింగ్స్ వాళ్ళు ఏం చేయాలి అంటే వాళ్ళ ఫిజికల్ ఫిట్నెస్ టైంని సెట్ చేసుకోవాలి. మనం ఏంటంటే ఇప్పుడు డే రొటీన్ గురించి మనం డిస్కస్ చేస్తున్నాం, కానీ టైం అనేది వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది. సపోజ్ నా డే రొటీన్ నా చేతుల్లో ఉంటుంది, మీ డే రొటీన్ మీ చేతుల్లో ఉంటుంది. టైం అనేది మనం ఫిక్స్ చేసుకోవాలి. కానీ ఈ ఫ్యాక్టర్స్ ఏవైతే మాట్లాడుకుంటున్నామో అవి మన డేలో ఖచ్చితంగా ఉండేటట్లు మనం చూసుకోవాలి. ఓకే, ఇప్పుడు రెండిటి గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు థర్డ్ థింగ్ ఈస్
ఆ ఫిజికల్ ఫిట్నెస్ సెకండ్ లో ఫిజికల్ ఫిట్నెస్ మాట్లాడుకున్నాం కదా, దానిలో కూడా డైట్ వచ్చేస్తుంది. అంటే Okay. మనం ఎలాంటి డైట్ తీసుకోవాలి, ఫ్రూట్స్ కానీ మనం ప్రాపర్ డైట్ తీసుకోవాలి. హెల్త్ ఇంపార్టెంట్ అన్నాం కదా, హెల్త్ ఇంపార్టెంట్ అంటే ఫిజికల్ ఎక్సర్సైజ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ మనం బాడీలో ఇంటేక్ ఏం తీసుకుంటున్నాము దట్స్ ఆల్సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఆ ఫిజికల్ ఫిట్నెస్ లో వాటర్ ఆల్సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను స్టూడెంట్స్ కి, ఫస్ట్ మీరు వాటర్ తాగండి. వాటర్ తాగేది కూడా ఒకటేసారి ఇప్పుడు నేను ఈ వీడియో చూసి మేడం వాటర్ తాగమన్నారు, సో మనం హెల్తీగా ఉంటాము అనేసి ఒక లైక్ 1 లీటర్ 2 లీటర్స్ వాటర్ తాగారు అనుకోండి, అది బాడీ అనేది అడ్జస్ట్ చేసుకోలేదు. ఎప్పుడైనా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఏ హ్యాబిట్ అయినా మన బాడీకి అడాప్ట్ చేసుకోవాలి అంటే అది స్లోగా మాత్రమే మనం దానికి ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వాలి, మన బాడీని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి, ఆటోమేటిక్గా ఇంప్లిమెంట్ అవుతుంది కదా. సో వాటర్, ఫుడ్ అండ్ ఫిజికల్ ఎక్సర్సైజ్ ఇది చాలా ఇంపార్టెంట్. అండ్ ద థర్డ్ వన్ ఈజ్ వర్క్ టైం ఆర్ స్టడీ టైం. ఆటోమేటిక్గా మనం ఏం చేస్తాం, మార్నింగ్ కొంత టైం దేవుడికో లేకపోతే లైక్ మన మెడిటేషన్కో ఇచ్చేస్తాం. లైక్ ఫిజికల్ ఎక్సర్సైజ్లో వాకింగ్, రన్నింగ్ అండ్ యోగా అది గురించి మాట్లాడుకున్నాం కదా. అండ్ థర్డ్ థింగ్ ఏంటంటే అందరి లైఫ్లో మన లైఫ్ సర్వైవ్ అవ్వాలి అంటే వీ కెన్ డూ సంథింగ్ రైట్. సో మనం అలా చేయాలి అంటే మన వర్క్ పరంగా మనం జాబ్ చేస్తున్నామా, బిజినెస్ చేస్తున్నామా, లేకపోతే ఎంటర్ప్రెన్యూరా, లేకపోతే మనకి ఒక స్టాల్ ఉందా, ఏదైనా బిజినెస్ కావచ్చు. మన లైఫ్ సర్వైవ్ అవ్వాలి అంటే మనకి ఫినాన్స్ అనేది ఇంపార్టెంట్. సో దానికోసం మనం వర్క్ చేయాలి కదా. అదే స్టూడెంట్స్ అయితే వాళ్ళు చదువుకోవాలి. స్టడీ టైమ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మనందరికీ చెప్తుంటారు కదా 20 సంవత్సరాలు కష్టపడితే రెస్ట్ ఆఫ్ ద 80 years హ్యాపీగా ఉండొచ్చు అని. సో ఆ 20 years లో వాళ్ళు ఎలా కష్టపడాలి అంటే వాళ్ళకి స్టడీ టైమే ఉంటుంది మోస్ట్లీ. సో ద థర్డ్ థింగ్ ఈజ్ స్టడీ టైం. ఆ స్టడీ టైంలో కూడా ఒక ప్రొడక్టివ్గా ఉండాలి. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మన వర్క్ టైం కానీ మన స్టడీ టైం కానీ మనం ఎలా ఉంటున్నాము, మనం ఏం నేర్చుకుంటున్నాము, మన లెర్నింగ్ ఎలా ఉంది, మనం టైం అనేది ఇన్వెస్ట్ చేస్తున్నామా లేదా, మనం నేర్చుకునే పద్ధతి ఎలా ఉంది. అంటే నార్మల్గా రీడింగ్ వేరు, లెర్నింగ్ వేరు కదా. సో రీడింగ్ అంటే జస్ట్ లైక్ దట్ మనం అలా రీడ్ చేస్తూ వెళ్ళిపోతాం. కానీ లెర్నింగ్ అంటే ఏంటి, లెర్నింగ్ అంటే దాన్ని అర్థం చేసుకోవడం. సో అలా మన లైఫ్లో ఏదైనా ఒక హ్యాబిట్ మనము దాన్ని అర్థం చేసుకుని మన బాడీలో దానికి అడాప్ట్ చేసుకుని మన లైఫ్లో సక్సెస్ అవ్వాలి అంటే మనకి ఇలా ఒక డే లైఫ్ అనేది మనం ఫాలో అవ్వాలి. ఓకే, ఎస్. సో ఈ 4 టిప్స్ కనుక మనం ఫాలో అయితే స్టూడెంట్స్ అనే వ్యక్తి ఖచ్చితంగా మంచి ప్లేస్కి వెళ్తారని చాలా చక్కగా వివరించారు మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.